మంచు మోహన్ బాబు కుటుంబంలో గొడవలు వీధిన పడ్డాయి. ప్రాణాలకు ముప్పుందని మంచు మనోజ్ మోహన్ బాబు వేరువేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంచు మోహన్ బాబు కుటుంబం గొడవల్లో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంది. తొలుత గొడవలే లేవని ప్రకటించిన మోహన్ బాబు కొన్ని గంటలకే తన ప్రాణాలకు ముప్పుందని రాచకొండ సిపి సుధీర్ బాబుకు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. తనపైన గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని మంచు మనోజ్ పహాడీ షరీఫ్లో కంప్లైంట్ ఇచ్చారు. అసలు మంచు ఫ్యామిలీలో గొడవలకు కారణమేంటి? ఆస్తుల వివాదమా, ఇతర కారణాలున్నాయా? ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనోజ్ బుద్ధి లేకుండా వాడి స్టాఫ్ ఎవరో 100కు ఫోన్ చేయడం, ఇంట్లో విషయం ఇంట్లో జరుగుతుంది, ఇంట్లో మాట్లాడుకోవాలి, చేసుకోవాలి. అది వాడు గబుక్కుని వాడు ఎవడో ఫోన్ చేయటం, పోలీసులు రావటం, ఆ తర్వాత ఈడు బుద్ధి లేని కడుపుకు అన్నం తినేమాట కాకుండా నడవడానికి అడ్డమైనట్టు తండ్రిని పట్టుకుని మోహన్ బాబు అంత చూస్తాను అంటాం. మోహన్ బాబు అంత చూస్తాను దీంతో మీడియాకి బాగా ఒక ఆహారం అయిపోయింది. తప్పితే మోహన్ బాబు అంత చూస్తా అంటాను మనోజ్ గడి కడుపుకు అన్నం తినే మాటైనా ఒక తండ్రిని పట్టుకుని ఏకవచనంతో మోహన్ బాబు అంత చూస్తాను అంటున్నాడు. వాడు అన్నం తింటున్నాడు, కడుపుకు అశుద్ధం తింటున్నాడు, వాడు బుద్ధి లేని మాటలు, అందువల్ల ఇంత రచ్చ అయింది. మంచు మనోజ్ తనపైన దాడి జరిగిందని డిసెంబర్ 8న 100కు డయల్ చేశారు. పహాడీ షరీఫ్ పోలీసులు మోహన్ బాబు ఇంటికి వెళ్లారు. కుటుంబ సమస్యలని తామే పరిష్కరించుకుంటామని చెప్పడంతో పోలీసులు వెనుదిరిగినట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. అదే సమయంలో తన కుటుంబంలో ఎలాంటి గొడవలు జరగలేదని మోహన్ బాబు టీం మీడియాకు ప్రకటన విడుదల చేసింది. అసత్యాలు ప్రసారం చేయొద్దని కూడా కోరారు. అంతా సర్దుకుంటుందని భావించిన తరుణంలో మనోజ్ ఆసుపత్రిలో చికిత్సకు వెళ్లడంతో సీన్ మారింది. వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో మనోజ్ శరీరం పైన స్వల్పంగా గాయాలైనట్టు తేలిందని సమాచారం. ఈ గొడవ విషయం తెలుసుకున్న మోహన్ బాబు కూతురు లక్ష్మీ ప్రసన్న ముంబై నుంచి డిసెంబర్ 9న హైదరాబాద్కు వచ్చారు. ఈ గొడవలపైన కుటుంబ సభ్యులతో ఆమె చర్చించారు. 2 గంటలకు పైగా చర్చించిన తరువాత ఆమె తిరిగి వెళ్లిపోయారు. ఈ గొడవల నేపథ్యంలో మనోజ్, విష్ణు వర్గాలు వేరువేరుగా బౌన్సర్లను జల్పల్లి వద్ద ఉంటున్న తమ నివాసానికి రప్పించారు. తమ బౌన్సర్లను ఇంట్లోకి రాకుండా విష్ణు వర్గీయులు అడ్డుకున్నారంటూ మనోజ్ తెలిపారు. తనపైన గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని మంచు మనోజ్ పహాడీ షరీఫ్ పోలీసులకు డిసెంబర్ 9న సాయంత్రం ఫిర్యాదు చేశారు. తనతో పాటు తన భార్య మౌనికకు ప్రాణభయం ఉందని ఆయన ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది. ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు. నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం, నన్ను తొక్కేదానికి నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డలు ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఈ ఫిర్యాదు పోలీసులకు అందిన కొన్ని గంటల్లోనే మోహన్ బాబు రాచకొండ కమిషనరేట్ సుధీర్ బాబుకు ఫిర్యాదు చేశారు. మనోజ్తో తనకు ప్రాణభయం ఉందని ఆ ఫిర్యాదులో చెప్పారు. రక్షణ కల్పించాలని కోరారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా 2 కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు. హలో అన్నా, ఏమన్నా ఏంటి మనోజ్ తీసుకెళ్ళిపోయారా ఇంటి దగ్గర నుంచి పోలీసులు? వాళ్ళు ఆలోచిస్తున్నారు బయట తోసేయాలా పర్లేదరా. బయటతో వాడు ఆ మాట అన్న తర్వాత నా మోహన్ బాబు అంత చూస్తాన్నాక వాడిని బయటకు తోసేయటమే. వాడు వెళ్ళలా, మనం కంప్లైంట్ ఇచ్చాము, పోలీసు అధికారులు చూస్తున్నారు, ఏం చేయాలా, వాళ్ళు కూడా అకార్డింగ్ టు ద రూల్స్ రెగ్యులేషన్స్ లో వెళ్ళాలిగా. అంతేగా రూల్స్ ప్రకారం వెళ్ళాలిగా. దుబాయ్లో ఉన్న మంచు విష్ణు డిసెంబర్ 9న హైదరాబాద్కు వచ్చారు. ఎయిర్పోర్టుకు మోహన్ బాబు వెళ్లి విష్ణును ఇంటికి తీసుకెళ్లారు. ఫ్యామిలీ సమస్య ఇది త్వరలోనే పరిష్కారం అవుతోందని మంచు విష్ణు ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు ఏ కుటుంబంలో అయినా అన్నదమ్ముల మధ్య గొడవలుంటాయని, తమ కుటుంబంలో కూడా అదే జరిగిందని మోహన్ బాబు చెప్పారు. ఈ వివాదాన్ని పరిష్కరించుకుంటామని ఆయన తెలిపారు. అయితే ఆస్తుల కోసం, డబ్బు కోసం తాను పోరాటం చేయడం లేదని మంచు మనోజ్ చెప్పారు. తనకు తొక్కేసేందుకే తన భార్య పేరును తెర మీదకు తీసుకొస్తున్నారని ఆయన అన్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మనోజ్ ఆరోపించారు. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్లు ఇస్తాను, ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను. బౌన్సర్లు అందరూ అక్కడ దాక్కున్నారని చూపించాను. అది కొంచెం చూసి ఓకే సార్ మీరు ధైర్యంగా ఉండండి, మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు.
ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరినీ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపల పంపించున్నారు సార్. మోహన్ బాబు ఇంటి వద్ద మనోజ్ అనుచరులు బౌన్సర్లను విష్ణు బయటకు పంపారు. ఈ సమయంలో ఉద్రిక్తత నెలకొంది. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. తనను బయటకు పంపుతున్నారని బౌన్సర్లు మనోజ్కు మౌనికకు వీడియో కాల్లో చూపారు. కొంతకాలంగా మంచు విష్ణు మనోజ్ల మధ్య గొడవలు జరుగుతున్నాయని ప్రచారం సాగుతోంది. ఏడాది క్రితం విష్ణు మనోజ్ గొడవ పడ్డట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. ఆ తర్వాత కూడా వీరిద్దరి మధ్య గ్యాప్ ఉందనే ప్రచారం కూడా సాగింది. మోహన్ బాబు సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందికి మనోజ్కు మధ్య గొడవలే ఇందుకు కారణమని చెబుతున్నారు. చిత్తూరు జిల్లాలోని మోహన్ బాబు విద్యా సంస్థల్లో ఫీజులు అక్రమంగా వసూళ్లపైన విద్యార్థి సంఘాలకు మద్దతుగా మంచు మనోజ్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం కుటుంబంలో వివాదాన్ని మరింత పెంచిందంటున్నారు. మరోవైపు మౌనికని మనోజ్ పెళ్లి చేసుకోవడం కూడా ఇష్టం లేదనే ప్రచారం అప్పట్లో సాగింది. తాజాగా జరుగుతున్న గొడవల్లో తన భార్య పేరును తెరపైకి తీసుకురావడంపై మనోజ్ మండిపడుతున్నారు. ఇక మంచు ఫ్యామిలీలో గొడవలు పరిష్కరించేందుకు మధ్యవర్తులు రంగంలోకి దిగారు. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నాలు కూడా ప్రారంభించారు. పెళ్లికి ముందే మోహన్ బాబు చెప్పాడు, ఈ పెళ్లి పనికిరాదు, మనకి వాళ్ళ యాటిట్యూడ్స్ మన యాటిట్యూడ్స్ సెట్ కావు, వద్దు అన్నాడు. వినలేదు, మూర్ఖత్వంగా చేసుకున్నాడు. ఇప్పుడు అదే కనపడుతుంది. పెళ్లి తర్వాత టోటల్గా మారిపోయాడు. అంటే పెళ్లి తర్వాతే వాళ్ళ ఇంట్లో గొడవలు మొదలయ్యాయి అని చెప్పి అనుకోవచ్చా? 100% అంత పెళ్లికి ముందు వరకు తండ్రి గీతకి ఇస్తే గీత దాటని బిడ్డలే వీళ్ళు.